క్రొత్త నిబంధనలోని సువార్తలలో ఉదహరించబడిన స్థలాలలో శిథిలమైపోయిన కట్టడాలను అదే స్థలములో లభించిన శిథిలాలతో మరలా పునర్నిర్మించగలిగిన ఆర్కియాలజీకి సంబంధించిన స్థలాలు దాదాపుగా ఏమీ లేవుగాని జోర్డాన్ దేశములో మూత సముద్రానికి తూర్పువైపున ఉన్న రాజైన హేరోదు యొక్క ప్యాలెస్ అయిన మఖారస్ మాత్రం ఇప్పుడు తిరిగి పునర్నిర్మించబడుతుంది. ఆర్కియాలజిస్టులు మొట్టమొదట 1980లో హేరోదు యొక్క ప్యాలెస్ మఖారస్ ను కనుగొన్నారు. ఈ మఖారస్ ప్యాలెస్ ఉన్న ఊరు మఖావరి. కాని అప్పుడు ఈ కోర్ట్ ప్రాంగణములో ఉన్న హేరోదు రాజు యొక్క సింహాసనముండే ప్రాంతాన్ని మాత్రం త్రవ్వి వెలికితీయలేదు. అది సుమారు 6 అడుగుల పురాతన శిథిలాలైన మట్టి రాళ్ల క్రింద ఉండిపోయింది. కానీ 1993లో అంటే 13 సంవత్సరాల తరువాత దానిపై ఉన్న మట్టి రాళ్లను జాగ్రత్తగా తొలగిస్తున్నప్పుడు ఈ సింహాసన ప్రదేశం ఆ చాకారంలో బయటపడింది. కానీ అప్పుడు దానిని అది హేరోదు సింహాసనం ఉండే ప్రదేశం అని ఊహించలేకపోయారు. దాని యొక్క ప్రాధాన్యత తెలుసుకోలేకపోయారు. ఆ వెనుక కనబడే కొండమీదనే హేరోదు మహారాజు క్రీస్తుపూర్వము 30వ సంవత్సరములో తనకోసం ఒక ప్యాలెస్ ను కట్టించుకున్నాడు. ఇతనే యేసుక్రీస్తు పుట్టినప్పుడు 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ చంపించివేశాడు. ఇదే ప్యాలెస్ లో హేరోదు మహారాజు యొక్క కుమారుడైన హేరోదొంతిప బాప్తిస్మమిచ్చు యోహానును తలగొట్టించాడని ప్రసిద్ధ యూదు చరిత్రకారుడు జోసెఫస్ చెప్పాడు. హేరోదు అంతిప తన మొదటి భార్యను వదిలివేసి తన తమ్ముని భార్య అయిన హేరోద్యను పెండ్లి చేసుకుంటాడు. దాంతో ఆమె తండ్రి అయిన అరిటాస్ IV ఆ ప్యాలెస్ పై దండెత్తి దానిని ధ్వంసం చేస్తాడు. క్రీస్తుశకము 70లో టైటస్ దానిని పూర్తిగా ధ్వంసం చేశాడు. అప్పటి నుండి దాదాపు 2000 సంవత్సరాలు అది కనుమరుగైంది. ఇక్కడ కనబడుతున్నది హేరోదు యొక్క సింహాసనము ఉన్న ప్రదేశము. అర్ధచంద్రాకారముగా ఉండే ఒక నిర్మాణము బయటపడింది. అదే హేరోదు యొక్క సింహాసనము ఉండే ప్రదేశము. దాని ఎదురుగా హేరోదియ కుమార్తె సలోమి నాట్యం చేసిన మృత్యుఘంటికలు మ్రోగించిన నాట్యవేదికను చూడవచ్చు. ఇది హేరోదు యొక్క ప్యాలెస్ అయిన మఖారస్ ఊహాచిత్రం. ఈ త్రవ్వకాలు సాగించడానికి దాదాపు 100 సంవత్సరాల ముందు అంటే 1868లో అర్మిటీజ్ అనే ఆర్టిస్ట్ ఇక్కడ కనబడే ఆయిల్ చిత్రపటాన్ని గీచి దానికి హేరోద్స్ బర్త్డే ఫీస్ట్ అని పేరు పెట్టాడు. అది ఆయన యొక్క ఊహాజనితమే అయినా ఆశ్చర్యంగా అది ఇప్పటి త్రవ్వకాలలో బయల్పడిన వాటికి చాలా దగ్గరలో ఉంది. ఆ రోజున హేరోదు అంతిప తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించాడని మార్కు సువార్త 6వ అధ్యాయము 21 నుండి 28 వరకు ఉంది. సలోమి యొక్క నాట్యానికి ముగ్ధుడైన హేరోదు అంతిప తనకేమీ కావాలో కోరుకోమని అడిగాడు. హేరోదు తనను పెండ్లి చేసుకోవడాన్ని ఖండించిన బాప్తిస్మమిచ్చు యోహాను మీద కక్ష పెంచుకున్న హేరోదియ యొక్క ప్రేరణతో సలోమి బాప్తిస్మమిచ్చు యోహాను తలను కోరింది. దాంతో ఈ ప్యాలెస్కు దిగువన ఉన్న మఖారస్ లోయర్ సిటీలో తన అనుచరులతో గృహ నిర్బంధములోనున్న యోహాను తలను నరికి పళ్ళెంలో పెట్టి తెచ్చి ఇచ్చారు. ఇది ఈ ప్యాలెస్ లో నివసించేవారి అవసరాల కోసం నీటిని నిలువ చేసే ట్యాంక్. ఈ ప్యాలెస్ లో బైబిల్లో ఉదహరించబడిన 5 వ్యక్తులు నివసించారు. వారు 1 హేరోద్ ది గ్రేట్, 2 హేరోదు అంతిప, 3 అతని భార్య హేరోదియా, 4 ఆమె కుమార్తె సలోమి, 5 బాప్తిస్మమిచ్చు యోహాను. అయితే పై 4 ఈ ప్యాలెస్ లో నివసించేవారు. కాని బాప్తిస్మమిచ్చు యోహాను మాత్రము క్రింద లోయర్ సిటీలో ఉండేవాడు. వెనుక కనబడుతున్నది మృత సముద్రము. గతంలో పొరపాటుగా పునర్నిర్మించిన 2 స్తంభాలను పడవేసి ఆర్కియాలజిస్టులు మరలా క్రొత్తగా పునర్నిర్మాణ కార్యక్రమాలు జరుపుతున్నారు. శిథిలాలను పునర్నిర్మాణ పనులను ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయించి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. మరొక విషయముతో వచ్చే వీడియోలో కలుద్దాం.